కూర్చుందాం. ప్రభువా, ఈ కీర్తన గ్రంథంలోని రాయించావు 34వ కీర్తన. కళ్ళు ముచ్చుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇప్పుడు ఈ 34వ కీర్తన తలబోసుకుంటుంది దేవా. నీ వాక్యము మాకు అవసరమైంది దేవా. ఈ 34వ కీర్తనలోని మాట మనిషిని బ్రతికింపజేసేది దేవా. ఈ 34వ కీర్తన 2వ వచనములోన రాయించిన మాటపై దేవా నీకు వందనాలు. నీ వాక్యము మనిషిని బ్రతికింపజేస్తుంది, కాపాడింపజేస్తుంది. సహాయం చేయమని యేసును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కళ్ళు తెరండి, వాక్యం విందాం. ఇక్కడ చూడండి అమ్మా, 34వ కీర్తన ఏమని చెప్తానంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యమైన కీర్తి నా నోట నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో ఉండే చెడు తలంపులు, చెడ్డ కోరికలు, చెడ్డ వ్యసనాలు, గాలి గీలి భూతము చెడుతలం. అందు గురించి అంటాడు, ఎక్కడ నిత్యం ఆయన మాట మన నోట ఉంటే మనలో చెడు తలంపులు పోతున్నాయి కదా. ఈ చెడు గుణాలంట, ఇవన్నీ ఈ చెడు గుణాలు ఎక్కడిపోతాయి, పారిపోతాయి కదా. ఇడ తాంబేలు, పగ, సింహము, పులి, ఇవన్నీ చెడ్డ గుణాలు. ఇవి ఈ హృదయం నీళ్ళు చెడ్డ గుణాలు ఉన్నాయి. ఏమంట, ఒకటి మేకపోతు, మరి గంభీరం, మరి మేకపోతు, పంది, పాము, సింహము, తాబేలు, కప్ప కన్ను. ఈ కన్ను ఏమంటూ తినాలా, తాగాలి, ఎగరాలంటే ఈ చెడ్డ గుణాలు పోవాలంటే దేవుని వాక్యం. అందుగురించి ఒక భక్తుడు అంటాడు, ఏమంటున్నాడు తెలుసా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను అంటాడు. ఏమంటాడు తెలుసా, ఎల్లప్పుడూ సన్నతించాలా. 2వ వచనము, యెహోవాను బట్టి నేను అతిశయించును అంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవాను బట్టి అతిశయిస్తున్నామో దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి దేవుని కూర్చోనమ్మా, దేవుని బట్టి మనం అతిశయించాలా, దేవుని రాజ్యం బట్టి అతిశయించాలా. దేవుని బట్టి మనం నమ్ముకుంటే మనకు శాంతి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు దేవుడు, నా కుమారుడు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, నేను వచ్చాను, నీవు వచ్చావు అంటాడు దేవుడు కదా. ఇప్పుడు మాట్లాడు ఏం తెలుసా, యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను. ఇక్కడ దేవుడు అంటాడు, ఏమంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాని మీద సంతోషిస్తారంట. దీనులు అంటే ఎవరు తెలుసా, దీనులు అంటే విరిగి నలిగిన హృదయాలు, కష్టకాలాల్లో ఉండేవాళ్ళు, బాధలో ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ఇవి ఒక ఎద్దు సాగునప్పుడు శలకాలతో ఎట్లా కూర్చుతామో అట్లాగా మనలో ఉండేటువంటి ఈ చెడ్డ ఫోటోలో ఈ చెడ్డతో సైతాను ఏమంట, నెమలి నాకు అందం ఉండాలని నెమలింటుంది. ఈ మేకపోతే ఏమంటుంది, ఎప్పుడు తాగుదామా తిందామా అంటుంది. ఈ పంది ఎప్పుడు ఏమంటుంది, తిండాలంటుంది. ఈ తాబేలు ఇంకా నిద్రపోదామంటుంది. ఈ పులి నేనే గర్వం అంటుంది. ఈ పాము పగ పట్టుకోవాలంటుంది. ఈ కప్ప ఎప్పుడూ మరి దురాశ, కన్నుతో సినిమాలు, సీరియలు. ఈ మనసు హృదయము అన్నిటికంటే ఘోరమైంది. అందుగురించి దక్షుడు, నీ ధర్మశాస్త్రం అనుసపోయినందున నా కన్నీరు ఏరులై పాడుతుంది కదా. నీ కొడుకు, నీ బిడ్డ, నీ యొక్క ఆస్తి పోయిందనుకో ఎంతో బాధ, కష్టాలు కదా. ఇట్లా వస్తున్నప్పుడు బనవాసే కలిగినారు భూములు పట్టుకోవాలని. రాత్రి 10 గంటల నుంచి ఉరకాట పారాట, ఆశ కావాలంట కదా. ఊరే గవి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ ఫారాన్ని ఆక్రమించుకోవాలంట. నన్ను భూమి పట్టాలా. ఒక్కొరు 3 ఎకరాలు 4 ఎకరాలు పట్టుకొని లాస్ట్కి కొట్లాడుకొని ఎన్నో అవలై పడుతుంటాయి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దండి, పైన వాటిని వెతకండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నీవు నాకు మాట ఇవ్వు, నా వైపు తిరిగితేనే నీ వైపు తిరుగుతా అంటాడు కదా. అందుగురించి ఇంకో చోట అంటాడు మాట, ఏమంటాడు తెలుసా, ఇక్కడ యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారు రక్షించును. మనిషికి పోలీస్ స్టేషన్లు ఉంటాయి. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం చూస్తున్నాడు. ఆయన దూత కావలిండి వారు రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటున్నాడు కదా. ఈ రుచి బాగా తిండికి ఏముందంట, చికెన్ తింటే అబ్బాబా రుచి ఉందంటావు.
మటన్ తినే రుచి ఉంది, తేనె తాగితే రుచింది, మటను, చికెను, నూనె ఇవన్నీ రుచింది. కానీ యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తముడు అంటే ఏం చెప్పండి? చాలా ఉత్తముడు. ఈ లోకంలో ఎంతోమంది కదా, ఈరోజు సంత మార్కెట్ పట్టు, చికెన్ పట్టుదు, మటను, ఎక్కడి నుంచి దండాలు పులి తినేవాళ్ళు, మేకలు తినేవాళ్ళు, మార్కెట్. ఈరోజు దేవుని సన్నిధానంలో నీ ఆత్మకు మంచి బోధపడుతుంది కదా. ఏమంటాడంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఎప్పుడంట? యెహోవాను బట్టి ఆనందించాలా. అంతస్తును బట్టి కాదు, బలం బట్టి కాదు, కులం బట్టి కాదు, డబ్బును బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, ఆరోగ్యం బట్టి కాదు. అందు గురించి అంటాడు తెలుసా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను నిత్యము. ఎప్పుడంట? నిత్యము అని దినము. ఎప్పుడైతే ఆయన పాట పాడతామో నిత్యము ఆయన పాట పాడాలా, నిత్యము ఆయన సన్నుతించాలా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి అది ఇస్తున్నంట. అయ్యా నాకు 100 కోట్ల బలం ఉంది, నాకు 10 కోట్లు ఉంది, నాకు 20-30 లక్షలు ఉంది అని సంకలు కొడుతున్నారు. అది కాదు, సస్తే రాదు. ఈ లోకంలో దేవుడు వాక్యమైన దేవుడు మాట్లాడు, పాట పాడినాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించానంటాడు భక్తుడు. అందుగురించే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. 2 చేతులు పైకెత్తండి, హల్లెలూయా, హల్లెలూయా. మనలో సాతాను, మనలో నిద్ర, మనలో సైతాన్, ఈ శనీశ్వరుడు మాయపోతుంది కదా. ఏం దేవుడా 100 మంది రాలేదు చర్చికి అంటే దేవుడు అడుగుతాడా? 100 మంది ఉన్నారని అడుగుతాడా? 2-3 ఉన్నారని అడుగుతాడా? ఎక్కడ 2-3 ఉంటాడో అక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటాడంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఎక్కడ 2-3 నా నామమున భావించిన వారి మధ్యలో నా దేవుడే అరములు తట్టి స్తుతించెదము. సంగీతము బలమైన కోటయనే, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము, నా జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడే ఉంటానంటాడు దేవుడు. 100 మందిలా కాదు, పాట పాడాడు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడే ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాట చదువుకుందాం. ఏమంటాడు ఇక్కడ? యెహోవా తన సేవకులను ప్రాణములను విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారితో ఎవడు అపరాధాలు గయించాడు. అపరాధం అంటారు కదా, ఏమైనా పాపం చేసింటే, పొరపాటు చేసింది తండ్రి, ఏ పాపంలో కొట్టానో, ఏ పాపం కర్మ చేసామంటారు. మనం చేసిన పాపాలకి, మనం చేసిన అబద్ధాలకి, మనం చేసిన మోసాలకి మరి దేవుడు మనల్ని బ్రతికి పట్టాడు. ఈరోజు ఎంతోమంది రాలిపోతున్నారు. యేసు ప్రభువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధాల చేత మీరు సచ్చిన వారై ఉండగా యేసు ప్రభు కృపలో బ్రతికిపడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ చేతులు పని చేసుకునికి ఇచ్చాడు అంటారు. ఈ నోరు, ఈ చేతులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ ఇచ్చాడు. ఈ కాళ్ళు, చేతులు ఎందుకు ఇచ్చాడు? ఈ కడుపు నింపుకోవడానికి కొట్టేనా? దేవుని సేవించడానికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలకించండి, దయాను సత్యము నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. ఎప్పుడైతే ఆయన వాక్యం మన మనసులో పెట్టుకుంటామో ఆటోమేటిక్గా కాపాడుతుంది. కింద పడిపోయేటప్పుడు కాపాడుతాడు, పండుకునేటప్పుడు విషపురుగుల నుంచి కాపాడుతాడు, రాకపోకలు కాపాడుతాడు, బలమును ఆరోగ్యం ఇస్తాడు. ఇంత కేజీ బంగారు పక్కన కొడుకుని నిద్ర వస్తుందా? మనం ఒక టీ తాగుతూ కోట్లు పెట్టుకున్నాడు, ఒక టీ తాగుతూ చనిపోయినాడు. చిలకలు అంటే టీ తాగుతూ గుండె, నా కుమారుడా, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నీకు బలం ఇచ్చాను, శక్తి ఇచ్చాను, అన్ని ఇచ్చినా ఏం చేశాడంటే ఆయనలో ఏమి ఉండేది? సులభాలాలు చెప్పేవాడు. ఏమి చెప్పేవాడమ్మా? సులభాలాలు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ అనేవాడు నిద్రగిద్ర రాదు.
వాడు ఏం చేశాడు? అబద్ధాలు చెప్పాడు. దేవుడు చూశాడు, ఈ అబద్ధం చెప్తేవాడు ఊగంటే టీ తాగితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంత సంపాదించిన లాయర్ ఏం చేస్తాడు? ఏం తీసుకోలేదు. లాయర్ మట్టికి భార్య ఏడుస్తున్నాడు. వాడిని సంపాదించినటువంటి అంత పగిలిపాలైపోయారు. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య స్వర్గము విడచి నరకమెళ్ళిపోతావా? ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టెలపై మిగిలింది కన్నీటిగాదా. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూపి పరితపించిపోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య స్వర్గము విడచి నరకమెళ్ళిపోతావా? ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని పక్కన పెట్టి లోకాన్ని, ఆస్తి, అంతస్తుని వీళ్ళు విడిచిపెట్టి నరకానికి పోతున్నావా? అవి పోతాం నరకానికి అనే వాళ్ళు మూర్ఖులు ఉన్నారు. అందుగురించే జ్ఞానం గలవాడు వీని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడంట కదా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము ఏమైనా చెప్పండి, 1వ అధ్యాయము 5వ వచనం, జ్ఞానము గలవాడు వీని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. దేవుని చదువు చెప్పండి. నీ చేతున్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు తిరగాలి సాతాన్ అనేవాడు. హల్లెలూయా. దేవుని చదువు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి మీరు వాళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు చెప్పాలి. హల్లెలూయా గట్టిగా చెప్పాలా. ఈ సాతాను ఏం హల్లెలూయా చెప్తాన్నావు? నీలో సైతాను అట్లే ఊకే వండుకో, నిద్రపో, వాక్యం వినో, మర్చిపో, ఇక్కడినో ఇక్కడ మర్చిపో అంటాడు కదా. ఎవరు? సైతాన్. వాడు మాయ చేస్తాడు కదా. ఈ ఒక్క సమయం ఎందుకు వచ్చావు? దేవుడు అడుగుతున్నా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తే నీలోకి వచ్చి సైతాన్ ఎలుగొడతా ఉంటాడు. అందుగురించే కన్న తండ్రిని మరిచి కాటికి పోతావా? పాడైపోయే లోకం ఇది. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దండి, పైన వాడిని వెతకండి అంటాడు కదా. ఇటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? తరాలు మారినా, యుగాలు మారినా ఆయన మాడు. బైబిల్లో ఒక మరి దావీదున్నాడు. ఏమంటాడంటే మరి 63వ అధ్యాయం మొదలు, దేవా నా దేవుడు నీవేనయ్యా, వేకుజామున వెతికాడు. ఎవరంట? 10 మంది రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోయేవాళ్ళు. అది గొప్ప రాజు. ఆ రాజుకి ఏమిచ్చాడు తెలుసా? దేవుడు గొప్ప రైతు, మంచి రాజు చేసినాడు. పొద్దున లేవగానే దేవుని కొనియాడేవాడు, దేవుని స్తుతించేవాడు, నిర్లక్ష్యం చేయవాడు, తప్పించుకోలేరు. దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తామంటే నానేందుకు తయ్యా సైతాన్ని సూచిస్తుంది. దేవుడు అంటాడు కదా, నీ హృదయం నాకు ఇస్తే నీలోకి వస్తానంటాడు. హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమ్మా హల్లెలూయా. సాతాను వాడు ఏం చేస్తాడంటే, సాతాన్ అనే వాడు ఏం చేస్తాడంట? నిద్ర. మొక్కమాడుకొచ్చుకోమ్మా, మొక్కమాడుకొచ్చుకో నిద్ర పోతున్నట్లయితే. ఈ సాతాన్ అనేవాడు వాక్యం వినుకోకుండా మనలో అరికాల మొదలుకొని నెత్తి వరకు వాడు మాయ చేసి దేవుని వాక్యాన్ని ఇక్కడ మర్చిపోతుంటాడు. దేవుడు అంటాడు, నా కుమారుడా నేను చెప్పే బోధన ఆలకించాలి. ఏం బోధనాలంట? దేవుని బోధ. దేవుని బోధ కావాలా? మనుషుల బోధ కావాలా? మనుషుల బోధ మాయమైపోతుంది. దేవుని బోధ నీకు మేలు చేస్తాడు. ఈ యొక్క సమయంలో చెప్తున్నాడు, మనం ఏకము కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. ఏం చేయాలంటే 4వ వచనం కదా, నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. ఈ లోకంలో ఎన్నో నామాలు కదా, డ్యాన్సులు, పీర్ల పండుగ రోజు ఎగరలాడము, కూతులు ఎగరలాడము. ఇవల్ల ఒక్కసారి కను మూస్తే నరకానికి తీసుకొని పోతాడు సైతాన్. దేవుడు అంటాడు, నా వైపు, నా కుమారుడా నా వైపు తిరుగు, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 చూస్తే, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా, ఓ మెల్లికాలి ప్రజలారా, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటాడు. హల్లెలూయా. ఈ ప్రపంచం నిర్లక్ష్యవంతులు, సోంబేరులు గారిని, అజ్ఞానవంతుల్ని వారిని ఏం చేసి తీసి దిబ్బలకు పడేస్తానంటాడు. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా, మీరు ఎవరి దగ్గర రావాలంట? నేను దగ్గర రావస్తే మీకు చెప్పే, మీరు నా దగ్గర రావద్దండి,
దేవుని మాట వినడానికి వచ్చాడు. ఇక్కడ బనవాసి సేవకుడు వచ్చాడు, ఆయన మాట కాదు వినడానికి వచ్చింది మీరు. దేవుని మాట, జీవం గల దేవుని మాట ఇంటికి వచ్చారా? అవును, దేవుని మాట విన్నికి వచ్చాము. తండ్రి, మా పాపాలు క్షమించయ్యా, మా బాధలు తొలగించయ్యా, మా ఇబ్బందులు తొలగించయ్యా, నా బలమంతా నీ పాదాల దగ్గర పెడుతున్నానంటే నీ బాధలన్నీ తొలగిస్తాడు. కష్ట నష్టాలైనా, కడగండ్ల బాధలైనా, కష్టాలతో వచ్చావా, ఇబ్బందులతో వచ్చావా, ఇరుకులతో వచ్చావా, ఏ బాధతో వచ్చి అడుక్కు, ఆయన పాదాల దగ్గరకు వచ్చుకో. ఆయన పాదాలనికి శరణములు, ఆయన బాధలనికి నీ బాధను తొలగిస్తాడు. రెండు చేతులు దేవుని చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రభువా నా పాపాన్ని తీసేస్తావా? నీ దగ్గరకు వచ్చాను. నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? తల్లి లేరు, తండ్రి లేరు, బలగం లేదు, బంధువు లేరయ్యా. నాకు ఎవరు ఇస్తారు నాకు సాయం చేయాలి? కన్నీటితో అడుక్కున్నావా? తల్లి చిన్న బిడ్డను మరిచినా కానీ నేను విడిచిపెట్టను అంటాడు. ఇటువంటి గొప్ప దేవుడు. తండ్రి లేని వారికి తండ్రి అయిన దేవుడైనా, తల్లి లేని వారికి తల్లి అయిన దేవుడు. ఇటువంటి దేవుని నమ్ముకున్న నీవు ఒకసారి ఆలోచించుకో. తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ఆదరిస్తాడు. అటువంటి దేవుణ్ణి స్మరించడానికి మనకు అవకాశం ఇచ్చాడు. నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం చెప్తుంది. వాక్యమే దేవుడు అంటాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ఈ దినమంతా ఆయన ఆరాధించినా, ఈ దినమంతా ఆయన సేవించి ఇంకా రాలేదు కొంతమంది. అయినా దేవుడు ఏమంటాడు? ఎందుకు రాలేదు? మీరు ప్రార్థన తక్కువ చేయండి అంటాడా? ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా దేవుని జరగాల్సిందే. హల్లెలూయా. ఒక్కసారి మన జీవితాలు అడుక్కుందాం, కళ్ళు ముచ్చుకుందాం. మనము కళ్ళు ముచ్చుకుందాం అని తలలో వంచండి, కళ్ళు ముచ్చుకుందాం, తలలో వంచండి. ఎవరు 10 నిమిషాలు 5 నిమిషాల వరకు తిరగదు. ఇంతవరకు దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, నిన్ను వాడుకోవడానికి నిన్ను ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరుగుతావా? నీవు ఆయన వైపు తిరిగితే నీకు దేవుడికి వజ్రాలు మాణిక్యాల కంటే ఆశీర్వాదం. ఒకసారి కళ్ళు ముచ్చుకో. దేవా, ఇక్కడ భక్తుడు దావిదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించినాను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. యెహోవా ఉత్తముడు రుచి చూసి తెలుసుకోండి అంటాడు భక్తుడు దావిదు. నీవు రుచి తెలుసుకున్నావా? 4 కాదు రుచి. ఆయన కొరకు జీవిస్తే నీకు ఆశీర్వాదం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు సాయం చేస్తాడు. మోకరించండి, మోకరించి దేవుని కొరకు బతకండి. దేవుడు సాయం చేస్తున్నాడు. ఆయన లేని జీవితము, ఆయన మనకు శాంతి సమాధానం ఇస్తాడు. మోకరించుదాం. ఆయన గొప్ప దేవుడు. మనకి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, వారు ఏం చేయలేరు. మనకి యేసుప్రభువు సాయం చేస్తాడు. ఆయన సాయం చేశాడు కాబట్టి, మనకు సాయం చేశాడు కాబట్టి ఆయన మాటలు విందాం. అందరూ తల వంచుదాం. ఆయన మాట కొరకు మనం జీవిస్తాం. భయా నా శాపాన్ని పాపాన్ని తీసేయండి అని అనుకుందాం. దేవుడు సాయం చేస్తాడు. సాయం చేసేవాడు వైపు తిరిగితే నీకు ఆశీర్వాదం. తల వంచినట్టు కృపా సత్య సంపూర్ణ మా తండ్రి, నీ పాదాలు కొందనాలు చెల్లిస్తూ, యేసు ప్రభువా, విత్తపడిన వాక్యం వృధా కాకుండా నాయన అందరి హృదయాల్లో ఫలించినట్లు కార్యం జరిగించండి అయ్యా. ఎంతోమంది లోకం కొరకు బతికి చచ్చిపోతున్నారు, నరకానికి తీసిపోతున్నారు. సైతాన్ దేవుని వైపు తిరుగుతాడు. నాయనా, నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, ఈ బిడ్డలు బాధల్లో వచ్చారు, సాయం చేయమని యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ తల ఉంచండి. బాధలో వచ్చావా? ఇక్కడ ఎందుకు వచ్చావా అడుగు. దేవుడు